అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. ప్రతి పార్టీ తమ బలగాలను సిద్ధం చేసుకుంటున్న ఈ సమయంలో మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాంతం ఓట్లు ఎవరికి దక్కుతాయన్నది బీహార్ అధికార సమీకరణాలు నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా జనసురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రమవుతోంది. రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఎన్నికల ప్రచారంలో నేతలు ఒకరినొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ కుల, మత, ప్రాంతీయ భావనలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది బీహార్ రాజకీయాల్లో సాధారణమైనప్పటికీ ఇప్పుడు మరింత తీవ్రమవుతోంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ నేపథ్యంలో జనసురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 28న మీడియాతో మాట్లాడుతూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేశారు. ఓవైసీ సాబ్ నా స్నేహితుడు, కానీ ఆయనకు నా సలహా ఒక్కటే, మీరు హైదరాబాద్ పైన దృష్టి పెట్టండి. మీ బలమైన ప్రాంతం హైదరాబాద్, అక్కడి ముస్లింల సంక్షేమం కోసం పనిచేయండి. కానీ బీహార్ సీమాంచల్ ప్రాంతానికి వచ్చి రాజకీయ గందరగోళం సృష్టించవద్దని కీలక వ్యాఖ్యలు చేశారు. సీమాంచల్కి అవసరమైనది అక్కడి నాయకుడు, హైదరాబాద్ నాయకుడు కాదన్నారు. 2020 ఎన్నికల్లో ముస్లింలు చేసిన తప్పును ఈసారి పునరావృతం చేయరని, సీమాంచల్ ప్రజలు ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ గౌరవనీయుడు, చదువుకున్న నాయకుడు, కానీ ఆయన బీహార్ రాజకీయాల్లోకి వచ్చి అయోమయం సృష్టించడం అవసరం లేదని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సీమాంచల్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారాయి. అంతేకాక ఇప్పుడు సీమాంచల్ ముస్లింల మద్దతు స్థానిక నాయకులకు ఉంటుందా లేక ఓవైసీ పార్టీకి ఉంటుందా అనేది కీలకంగా మారింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఓవైసీకి చెందిన ఏఎంఐఎం పార్టీ సీమాంచల్ ప్రాంతంలో 5 స్థానాలు గెలుచుకుంది. కానీ కొద్ది కాలంలోనే 5గురిలో 4 ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరిపారు. ఫలితంగా ఓవైసీ పార్టీకి 1 సీటే మిగిలింది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన ముస్లింల ఓటు బ్యాంకులో గణనీయమైన మార్పును తెచ్చింది. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఓవైసీ పార్టీ 25 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వీరిలో సీవాన్ నుంచి మొహమ్మద్ కైఫ్, గోపాల్గంజ్ నుంచి అనస్ సలాం, కిషన్గంజ్ నుంచి అడ్వకేట్ షమ్స్ ఆగాజ్, మధుబని నుంచి రషీద్ ఖలీల్ అన్సారీ, అరారియా నుంచి మొహమ్మద్ మన్సూర్ అలం వంటి పేర్లున్నాయి. దీంతో ఓవైసీ పార్టీ సీమాంచల్లో మళ్లీ తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. కానీ ఈసారి అక్కడి స్థానిక నాయకులు కూడా బలంగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు అక్కడి రాజకీయాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీహార్ రాజకీయాలు ఎక్కువగా కుల, మత సమీకరణాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే సీమాంచల్ ముస్లింల ఓట్లు ప్రతి పార్టీకి కీలకం. ఈ ప్రాంతంలో ఓవైసీ పార్టీ పెరుగుతున్న ప్రభావం ఇతర పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా ఎన్నికల వ్యూహాల్లో భాగంగా విశ్లేషకులు చూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే తన జన్సురాజ్ ఉద్యమం ద్వారా బీహార్లో రాజకీయ బలాన్ని పెంపొందించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సీమాంచల్లోని ముస్లింలు ఇకపై బయట నాయకుల మాయలో పడరని, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తారని ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా చెబుతున్నారు. మరోవైపు ఏఐఎంఐఎం నేతలు మాత్రం ఈ వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదు. ఓవైసీ కేవలం హైదరాబాద్ నాయకుడు మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కుల కోసం పోరాడుతున్నారని, ఆయన్ను ఎవరూ ఆపలేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.